మీ నాన్న ఆళ్ళు ఎప్పుడొస్తారో ఖచ్చితంగా చెప్పు అని ప్రభావతి అంటూ ఉంటుంది. వచ్చేస్తున్నారు అత్తయ్య, వస్తారు అని చెప్పేసి రోహిణి అనేసరికి, వస్తారు కాదు ఎప్పుడొస్తారో చెప్పు, ఖచ్చితంగా చెప్పు అని చాలా సీరియస్‌గా అడుగుతూ ఉంటుంది ప్రభావతి రోహిణిని. అలా సీరియస్‌గా అడిగేసరికి రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ప్రభా అంత సీరియస్‌గా మాట్లాడుతున్నావు అని అనేసరికి, వీళ్ళ నాన్న రాకపోతే నా పరువు పోతుంది. దీని పరువు కాదు. నా పరువు పోయి అందరి ముందు తలెత్తుకోలేక ఉండాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి మాటలకి రోహిణి అయితే అలా షాక్ అవుతూ ఉంటుంది. నేను ఎవరిని ఏసేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అరేంజ్ చేసిన మనిషి. అలా అనేసరికి ఎవరిని ఏసేయడం ఏంటి అని అనేసరికి, చెప్పిందల్లా చేస్తాడు కదా అని అంటూ ఉంటుంది. అసలు ఏసేయడం ఏంటే అని చెప్పేసి రోహిణి అయితే అని షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే అలా చూస్తూ ఉంటుంది రోహిణి వైపు. నీకు అర్థమవుతుందా అసలు ఏం చేసావు, ఏం ప్లాన్ చేసావు అని చెప్పేసి రోహిణి అయితే కంగారు పడుతూ ఉంటుంది. అలా కంగారు పడేసరికి, అంతా నేను చూసుకుంటాను కదా అని వాళ్ళ ఫ్రెండ్ అయితే హామీ ఇస్తూ ఉంటుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ నాన్న అయితే కొందరిని మనుషుల్ని చూపించి వాడికి ఎలా అయినా రెచ్చగొట్టాలి, వాడికి కోపం తెచ్చే పనులన్నీ మీరు చేయండి, వాడు ఈ ఫంక్షన్లో గొడవ చేసేలా మీరు చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇక బాలు అయితే కామ్గా కూర్చునేసరికి తన కాలు మట్టేస్తూ ఉంటారు వాళ్ళు. అలా కాలు మట్టేసి అలా చూసేసరికి, ఒరేయ్ ఎవడ్రా నువ్వు అని బాలు అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది రోహిణి, శృతి వాళ్ళ అమ్మ నాన్నల వైపు. అలా చూసేసరికి వాళ్ళు కూడా బాలు నోరు జారుతాడా అని అయితే చూస్తూ ఉంటారు. అలా ఎగ్జైట్‌గా చూసేసరికి ప్రభావతి అయితే ఇప్పుడు ఈడు ఏం చేస్తాడు అని అయితే అనుకుంటూ ఉంటాడు. సత్యం కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇక బాలు అయితే వాళ్ళపై అంత సీరియస్ అవ్వకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక రోహిణి వాళ్ళ శృతి వాళ్ళ అమ్మ నాన్న అయితే బాలు వైపు చూస్తూ ఉంటారు.